బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కోనసీమ జిల్లా అమలాపురం వ్యాప్తంగా థియేటర్లకు అభిమానులు క్యూ కడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి రావడంతో థియేటర్ల వద్ద హడావిడి నెలకొంది. స్థానిక లలిత థియేటర్ వద్ద భారీ వేదిక ఏర్పాటు చేశారు. అభిమానులు డీజే సౌండ్స్ తో హంగామా సృష్టించారు. అభిమానులు అనుకున్న దానికంటే పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు కంట్రోల్ చేయలేక ఆపసోపాలు పడ్డారు. సినిమా నభూతోన భవిష్యత్తు ఇప్పటి వరకు రాలేదు, భవిష్యత్తులో రాదు అనేది మీ అందరి సహకారం కావాలా. అదేవిధంగా రాజకీయంగా కూడా మనంతా సమన్వయం చేసుకోవాలా. అందరూ నాయకుల్ని కలుపుకుని వెళ్ళాలా. ఈ రోజు పిలిచే చాలా అద్భుతంగా అనిపించింది. కూటమి నాయకులందరూ ఇక్కడ అందరూ కలిసి వెళ్తున్నామంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. అందరినీ కలుపుకోవాలా, అందరూ కావాలా మనకి. ఎందుకంటే మన నాయకుడు మతాలకి కులాలకి అతీతంగా వెళ్తూ ఉన్నాడు. కొంతమంది పొయ్యొత్తులు పంతూ ఉన్నారు. కొంతమంది పార్టీని ఒక బదనం చేయాలా, పవన్ కళ్యాణ్ గారి ఒక బదనం చేయాలా, ఆయన యొక్క ఆలోచనగా చెప్పి వాళ్ళందరినీ కూడా మనం సమన్వయం చేసుకుని అన్ని వర్గాలని కలుపుకుని ముందుకెళ్ళాలి. రేపు రోజు విజయోత్సవ సభ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మీరు అందరూ చెప్పి తెలియజేసుకుంటూ విజయోత్సవం చేసుకుందాం. ఓజీ ప్రపంచవ్యాప్తంగా ఓజీ మానియా ఎలా నడుస్తుందో మనంతా చూస్తూనే ఉన్నాం. ఈరోజు అమలాపురంలో చాలా ధీటుగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి తగ్గట్టు మేము ఓజీ హంగామా పేరుతో అమలాపురంలో చాలా వినూత్నంగా ఈరోజు డీజే మరియు మాస్టప్ సాంగ్స్తో అలాగే బాణసంచతో భారీ బాణసంచతో ఈరోజు మేమంతా చాలా పెద్ద భారీ ఎత్తున చేస్తున్నాం. అలాగే దీనికి ముందుగా ఏదైతే ఓజీ టికెట్ తొలి టికెట్ని మేము వేలంపాట పెట్టడం జరిగింది. దాంట్లో జనసేన పార్టీ తరఫున మా కార్యకర్త మాలో నాయకుడు గుర్రం కృష్ణ గారు ఈరోజు దాన్ని 60,000 రూపాయలకి పాడుకొని మా అందరికీ ఎంతో ఆదర్శంగా నిలిచారు. ఆ 60,000 రూపాయలకి మరో 10,000 రూపాయలు జోడించి అమలాపురంకి ఎప్పటి నుంచో ఎంతో సాంప్రదాయబద్ధంగా నడుస్తున్న దసరా ఉత్సవ కమిటీలకి 10,000 రూపాయలు చొప్పున 7 కమిటీలకి మేము 70,000 రూపాయలు మేము అందించడానికి ఈరోజు సిద్ధమయ్యాం. అటువంటి 60,000 రూపాయలకి పాడుతుందని మేము ఊహించడం లేదు. ఎందుకంటే ఏదో మామూలు పాట పెడదాం చేద్దాం, దీన్ని ఒక వినూత్నంగా చూపిందాం అని కొత్త రీతిలో తీసుకొచ్చాం. కానీ ఒక 60,000 రూపాయలకి వెళ్ళడం మా అందరికీ ఆశ్చర్యం గురి చేసింది. అలాగే మరో 10,000 రూపాయలు దీన్ని జోడించి మేము 7 ఉత్సవ కమిటీలకు కూడా 15,000 రూపాయలు చొప్పున ఈరోజు అందజేస్తున్నాం. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సందర్భంగా అమలాపురంలో ముందుగా దసరా ఉత్సవాలు ఈరోజే స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే అభిమానులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు శాంతియుతంగా అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే థియేటర్ల ముందు హంగామా చేస్తూ చాలా ఆనంద ఉత్సవాలుగా జరుపుకున్నారు. ఇది వరల్డ్ వైడ్ సినిమా, ఖుషీ సినిమా అంచనాలు మించిపోయి థియేటర్లు మొత్తం ఖాళీ లేకుండా అన్ని షోలు ఫుల్ అయిపోయి అభిమానులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారండి. ఇది అమలాపురం టౌన్ ప్రెసిడెంట్ ఆర్డీఎస్ గారు ఆధ్వర్యంలో మొన్న టికెట్ నా స్నేహితుడు గుర్రం కృష్ణ 60,000 రూపాయలు వాడుకున్నారండి. ప్రెసిడెంట్ గారు అలాగే ఇంకో 10,000 చేర్చి అమలాపురం దసరా ఉత్సవాలంటే మాకు మామూలుగా పెద్ద ఫెస్టివల్. అలా అమలాపురం కొంకాపల్లి, గొండీది, రవణ వీధి, మల్లా వీధి, శ్రీరాంపురం అన్ని వీధులకు కూడా 15,000 రూపాయలు చెప్పిన టౌన్ వైడ్ ప్రెసిడెంట్ ఆర్డీఎస్ ప్రసాద్ ముద్రగడ దొరబాబు ఉద్దిచ్చిన ఆధ్వర్యులందరూ కూడా ఈ అమౌంట్ ఉత్సవ కమిటీలకు అప్పచెప్తున్నారండి. పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా చాలా శాంతియుతంగా అమలాపురంలో ఎస్పీ గారితో సిఏ గారు చెప్పినట్టు ఏవి సైలెన్సర్ లేకుండా డీజేలు లేకుండా చాలా ఆనందంగా అభిమానులందరూ చెప్పడం. అలాగే ఈ సినిమా సూపర్ హిట్, రాష్ట్రాలు సంచలనమైపోతున్న సినిమా ఓజీ. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పట్టణంలో థియేటర్లకు అభిమానులు క్యూ కట్టారు.
ఓజీ బెనిఫిట్ షో సందర్భంగా రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ పవన్